నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మరో 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 17 నియోజకవర్గాల్లో ఒక్కో పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేకంగా హాల్ ఏర్పాటు చేశామని, మల్కజ్గిరిలో అదనపు హాల్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఎందుకంటే మల్కజ్గిరి దేశంలోనే అతిపెద్ద లోక్సభ సెగ్మెంట్ కావడంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, కౌంటింగ్ కేంద్రం వద్ద 100 మీటర్ల వరకు ఎవరిని అనుమతించేది లేదన్నారు. కౌంటింగ్ కేంద్రం లోపలికి మొబైల్ అండ్ ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 12 కేంద్ర బలగాలతో బందోబస్తు ఉంటుందని వికాస్ రాజ్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రం మొత్తం సీసీటీవీ మానిటరింగ్ ఉందన్నారు. 2,80,000 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని, ఇందుకోసం 276 టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో టేబుల్ వద్ద ఈసీఐ అబ్జర్వర్ ఉంటారన్నారు. అత్యధికంగా 24 రౌండ్లు చొప్పదండి, యాకత్పుర, దేవరకొండలో ఉంటాయన్నారు. అత్యల్పంగా 13 రౌండ్లు ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేటలో ఉంటాయని తెలియజేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కౌంటింగ్ పూర్తి అయ్యాక ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో 5 పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ల లెక్కింపు ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది కౌంటింగ్ సిబ్బంది అవసరమని, మరో 50% అడిషనల్ గా అందుబాటులో పెట్టామన్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, పోస్టల్ బ్యాలెట్ ఉన్న చోట 8:30 కౌంటింగ్ స్టార్ట్ అవుతుందన్నారు. ప్రతి రౌండ్ కు సిబ్బందితో పాటు అబ్జర్వర్లు కూడా ఈవీఎం కౌంటింగ్ చేస్తారన్నారు. మరోవైపు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ జూన్ 2న జరుగుతుందని సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు. ఇక ఈ కౌంటింగ్ మహబూబ్ నగర్ లోనే ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. ఇక నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ జూన్ 5న జరుగుతుందని, ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని తెలియజేశారు. కౌంటింగ్ కోసం 4 కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఏదేమైనా కానీ దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే వికాస్ రాజ్ అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పాటు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండకు సంబంధించిన కౌంటింగ్ 5వ తారీఖు తెలనున్నట్టుగా తెలుస్తోంది. ఇక తెలంగాణలో ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ అయితే చూసాము. ఎగ్జాక్ట్ పోల్స్ రిపోర్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఆసక్తిని రేపబోతోంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో 24 అవర్స్ వరకు ఈ ఉత్కంఠ అయితే కొనసాగుతూనే ఉంటుంది. ఇక ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపు మినిట్ టు మినిట్ అప్డేట్స్, అవర్ వాయిస్ వేదికగా లైవ్ అప్డేట్స్ మీకు అందించడం జరుగుతుంది. డోంట్ మిస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.